లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే ఆ ఫైల్కి సంబంధించిన లంచం ముట్టవలసిందే. వితౌట్ లంచం అసలు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కావట్లేదు. బస్సులు అయితే ఇంకా దుర్మార్గం. అసలు ఇంత సైకిల్ అడ్డం వస్తే ఆరం కొడితే ఆయన పక్కకి వెళ్తాడు, అట్లా కొట్టడు, ఎమ్మడేటి మలిపేస్తాడు, ఏదో అర్థం కాదు. అవతల వచ్చేటప్పుడు కంగారు పడి అల్లబడి అడ్డైపోతాడు. ఇక ఈ లారీలు అయితే బస్సులు అయితే వెనక రాయాలి, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వెంటనే కంప్లైంట్ చేయండి ఈ నెంబర్ కానీ, లేకపోతే వీడియో తీసి పెట్టండి అని. బండి బాధితులు ఎందరు? మరో 2 ఉన్నారన్న న్యాయవాది పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన నిందితుని 9 రోజులు దాయడం చట్టవిరుద్ధ నేరం. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడం, బాధితురాలు యొక్క తల్లిదండ్రులను బెదిరించడం. ఈ సెక్షన్ల కింద 16, 17, 19, 20 కింద తక్షణమే బర్తరఫ్ చేసి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి శిక్ష పడ్డదాకా ఖచ్చితంగా దీన్ని లైమ్ లైట్ లోనే ఉంచాలి. కేసుకు రెస్ట్ ఇస్తే కథం క్లోజ్ చేసి పడేస్తారు. ప్రజలు ఆలోచించడం మానేస్తే దీన్ని ఎటు మలుపు తిప్పాలనో అటు మలుపు తిప్పుతారు. కాబట్టి ఖచ్చితంగా బండి చర్చిస్తూనే ఉండాలి.